హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం, వచ్చేసేయండి. అంతకన్నా ముందు చుట్టుపక్కల చూడండి, చల్లటి గాలి, పైన ఆకాశం, నేచర్ చాలా బాగుంది కదా. సో ఇట్లాంటి ఒక ఈవినింగ్ ఒక మంచి కాఫీతో మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ చూపిస్తాను, ఆ తర్వాత ఆకుకూరలు చూపిస్తాను, దెన్ వెజిటేబుల్స్ చూపిస్తాను అనమాట. సో వెజిటేబుల్స్ ఆకుకూరలు తక్కువే ఉన్నాయి, గులాబీలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఓకే పర్లేదు అనమాట. అండ్ ఈ చిట్టి గులాబీ చూడండి, ఆ కలర్ చూడండి భలే ఉంది కదా, చాలా ముద్దొస్తుంది కదా. సో చాలా క్వాలిటీగా వస్తున్నాయి ఫ్లవర్స్ కూడాను. అంటే ఏదో అంటే కొన్ని సరిగ్గా రావు కదా, చిన్నగా వచ్చేది సరిగ్గా అట్లా వస్తుంటాయి. బట్ మేము ఆర్గానిక్గా మంచి ఎరువులు వేస్తాము, బయట తెచ్చుకొని అయితే వేయమన్నమాట. సో మా ఇంటి దగ్గరలోనే ఆవు పేడ దొరుకుతుంది. ఆవు పేడను తెచ్చి నీట్గా ఒక 10 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని నీట్గా పెట్టేసి ఫస్ట్ అయితే ఎండబెట్టాలి, ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి. సో అదంతా పోయడం వల్ల గులాబీ చెట్లు అయితే మంచిగా గ్రో అవుతున్నాయి. అండ్ ఇంకోటి పులిసిపోయిన పెరుగు, అందులోకి పసుపు వేసి ఒక 1/2 లీటర్ పెరుగుకి ఒక 5 లీటర్ వాటర్ తీసుకొని అవన్నీ వేసి మంచిగా ఆకుల పైన నుంచి కింద బుడాల వరకు నీట్గా చిట్లిచ్చి ఇంకా ఎక్స్ట్రా ఉంటే కింద కూడా పోయడం అనమాట. సో ఇవన్నీ చేస్తాను కాబట్టి గులాబీ మొక్కలు ఇంత మంచిగా ఉన్నాయి, ఇన్ని పూలు పూస్తున్నాయి అన్నమాట. సో మీరు కూడా గులాబీ చెట్లు అంటే ఎవరైనా ఉంటారు కదా గార్డెనర్స్, సో మీరు ఎట్లా కేర్ చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నేనేం పెద్ద గార్డెనర్ కాదు, చిన్న గార్డెన్. సో మనలాంటి తక్కువ నుంచి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మీరు కూడా ఎట్లా కేర్ చేస్తున్నారా, అంటే ఎట్లా బయట ఏమైనా తెచ్చి వేస్తున్నారా, లేకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేస్తున్నారో చెప్పండి. అండ్ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి ఇట్లాంటివి, ఒకసారి పోయి చూడండి. అండ్ ఈ బేబీ పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మన గార్డెన్లో అయితే ఈరోజు చాలా ఉన్నాయి, హార్వెస్ట్ చేయొచ్చు, కానీ ఎందుకో చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను. ఓకే చూపిస్తాను మీకు, ఒకవేళ హార్వెస్ట్ చేసేయన్ని ఉంటే హార్వెస్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడైతే చూపిస్తాను, ఒకసారి చూసేయండి గార్డెన్ని. సో మంచిగా ఇంప్రూవ్ అయినాయి కదా చెట్లని. ఈ చెట్టు చూసినారా, అన్ని చెట్లు పూలు పూసినాయి, ఇది పూయదేమో అనుకున్నా కానీ ఇప్పుడు ఇదే ఎక్కువ పూస్తుంది, ప్రతి కొమ్మకి పువ్వులు పూస్తున్నాయి, అది కూడా మంచిగా పింక్ కలరు. అండ్ ఈ చెట్టు గురించి మీకు చెప్పినాను కదా ఆల్రెడీ, ఇదైతే చాలా 2-3 ఆడ కొనుక్కునే చెట్టు. మాకి ఒకే ఒక చెట్టు ఉంటే, బట్ మేము ఆర్గ్యూ చేసి లేదు ఇది మాకు కాళ్ళ అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి తెచ్చుకున్నాం అనమాట. సో అట్లా తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులు పూలు వేయకపోతే చాలా బాధేసింది, అనవసరంగా తెచ్చుకున్నామని. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా ఇదే పువ్వులు పూస్తా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో అందుకే అనమాట, మనకు నచ్చితే తెచ్చుకోవాలా, అది ఏదో ఒకరోజు మనకు మంచి జరుగుతుంది. అండ్ చామంతులు అయితే ఇప్పుడిప్పుడే పూయడం లేదు, బట్ చిన్నగా మొగ్గలు అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ బేబీ పింక్ ఫ్లవర్ ఒకటి ఉందన్నమాట. సో పర్వాలేదు, కొన్ని ఉన్నాయి అండ్ దేవుడికి సరిపోతాయి, హార్వెస్ట్ చేయొచ్చు. చూద్దాం హార్వెస్ట్ చేయాలో వద్దో, అంటే మరి వీడియో లెంత్ అయిపోతుంది కదా. జస్ట్ ఇప్పుడు మీకు ఒక చూపిద్దామని అనుకుంటాను గార్డెన్ ఎట్లుంది ఏం కథ. కొన్ని రోజులైంది సరిగ్గా వీడియోస్ తీయలేక, సో అందుకే ఒకసారి గార్డెన్ అప్డేట్ లాగా ఎట్లుందో తీద్దామని అనుకుంటాను. అండ్ గార్డెన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని కూడా ట్రై చేస్తున్నాను, అంటే ఇంకా కొత్తవన్నీ తెచ్చి. సో ఏమేమి తయారులో ఎవరైనా అంటే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, కామెంట్ చేసేయండి. అండ్ ఈ పింక్ కలర్ గులాబీ చెట్టు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా కూడా చెప్పండి, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అదృష్టం కొద్దీ నాకే దొరికింది అండ్ మా ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట. సో ఇది బేబీ పింక్ ఫ్లవర్. ఈ పింక్ అయితే చాలా క్యూట్గా ఉంది, లిటరలీ ఫ్లవర్ని చూడాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. సో మన గార్డెన్లో అయితే ఇది గులాబీలు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ చెట్టు చెప్పినాను కదా, ఇంకా చెప్పండి మీ దగ్గర ఉంటే ఈ కలర్ది. మన దగ్గర అయితే అన్ని కలర్స్ గులాబీలు ఉన్నాయి. మీ ఫేవరెట్ కలర్ గులాబీ ఏదో కామెంట్ చేసేయండి, రెడ్డా, ఎల్లోనా, వైటా, లేకపోతే పింకా, ఏది ఆరెంజా, ఏదో ఒకటి. నాది కూడా చెప్తానమాట. సో మీ ఫేవరెట్ కలర్ గులాబీ ఏదో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫ్రెష్గా కొత్తిమీర కూడా ఉందన్నమాట, హార్వెస్ట్ చేయాలా, చాలా బాగుంది. కాకపోతే చూస్తున్నాము హార్వెస్ట్ చేయాలా వద్దా అని, చెప్పినాను కదా వీడియో లెంత్ అయిపోతుందని. జస్ట్ కొన్ని రోజులు అయింది సరిగ్గా పట్టించుకోలేదు, సో అందుకే ఈరోజే వచ్చినాను అనమాట గార్డెన్లోకి, ఏమేమి ఉన్నాయో చూద్దామని. అండ్ ఇక్కడ వంకాయ అయితే కాసినట్టు ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. ఓకే
చిన్నగా వంకాయ అయితే కాస్తుంది. ఈ వంకాయ చెట్టుకైతే ఆకులకి ముళ్ళలు, కాయకి ముళ్ళలు, కొమ్మకి ముళ్ళలు, ఎటు చూడు ముళ్ళలు 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 అనమాట, అన్ని ముళ్ళలు. అండ్ ఇక్కడ టమాటాలు ఉన్నాయి, కొన్ని టమాటా చెట్లు కూడా వచ్చినాయి. సో టమాటా కాయలు కాసినప్పుడు కూడా ఇవి కాసి టమాటా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ బీట్రూట్ అనమాట. ఇది శంకుపూల చెట్టు, ఇది మోర్ పెటల్స్ అనమాట, అంటే మల్టిపుల్ పెటల్స్ ఉన్నాయి దీంట్లో. నార్మల్గా శంకుపూల చెట్టుకి సింగిల్ పెటల్ ఉంటుంది కదా, ఈ మధ్య వచ్చిన వెళ్ళే మల్టిపుల్ పెటల్స్. నేనైతే చిన్నప్పుడు సింగిల్దే చూసిన. అండ్ దీంతో చాలా హెల్దీ రెసిపీస్ కూడా చేస్తారు. చాలా నేనైతే టీ చేసుకొని తాగడం చూసిన. ఏం లేదు, జస్ట్ వాటర్ హీట్ చేసి దాంట్లోకి మనం అంటే ఎంత ఫ్లేవర్ కావాలో అన్ని ఫ్లవర్స్ వేసేస్తే అవి కొంచెం సేపు మరిగి కలర్ చేంజ్ అయ్యి పర్పుల్ కలర్ వచ్చేసిన తర్వాత దాన్ని నీట్గా వడకట్టుకొని టీ లాగా తాగితే హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది, బ్యూటిఫుల్గా కూడా ఉంటారు అని విన్నాను. ఒకరోజు నేను కూడా ట్రై చేసినాను, బట్ వీడియో అయితే చేయలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పూలు పూసినప్పుడు మీకు కూడా చూపిస్తాను, అంటే టీ శంకుపూల టీ ఎలా ఉంటుందో. సో మీలో ఎవరన్నా ఆల్రెడీ ట్రై చేసింటే కామెంట్ చేసేయండి, అవును మేము ఒకసారి తాగినా మంచిది అని. బట్ హెల్త్కి మంచిది, బ్యూటిఫుల్గా కూడా ఉంటారు అని విన్నాను. ఓకే చూద్దాం, మంచిదన్నప్పుడు తాగితే మంచిదే కదా అనిపించింది. సో ఇది గైస్ మన వీడియో. ఇంకా ఎవరన్నా చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూసేయండి. ఆల్సో మీకు ఏ కలర్ గులాబీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సో గార్డెన్ని ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం కష్టం ఉంటుంది, బట్ ఆ కష్టం ఉన్నా కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వాటర్ పోసుకుంటా, దానిలో ఉన్న చెత్తని తీసేసుకుంటా. సో ఈవినింగ్ అట్లా మంచిగా ఒక స్ట్రెస్ తగ్గిపోయే అంటే బాగుంటుంది అనమాట. ఏమో నాకైతే అనిపించింది, నాకు నచ్చిందని. సో మీకు కూడా నచ్చితే చేయండి, కాకపోతే ఊరికే తెచ్చి అవి ఎండిపోయేలాగా మాత్రం చేయొద్దండి. అవి కూడా ప్రాణాలు ఉన్న చెట్లే కాబట్టి దానిలో కూడా కొంచెం కేరు, దానిపైన ప్రేమ అలా చూపించి దాంట్లో కొంచెం టైం ఇవ్వగలము అని అనిపిస్తేనే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. లేదు ఏదో తెచ్చి ఆడబెట్టేసుకొని అవి ఎండిపోవడం అలా జరిగితే గుండె అసలు బాగా నచ్చదనమాట, పాపం అనిపిస్తుంది. అండ్ మాది ఓపెన్ గార్డెన్ అవ్వడం వల్ల చాలా బటర్ఫ్లైస్, పురుగులు, నిజానికి ఉడతలు, పిచ్చుకలు అన్నీ వస్తుంటాయి. మా గార్డెన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తక్కువ చెట్లు ఉన్నా. అంటే మనం ఏమంత పెద్ద గార్డెనర్ కాదు, చిన్న గార్డెనే, చిన్నగానే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇది గైస్ మన వీడియో. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ కలర్ చూడండి, ఈ ఫ్లవర్ చూడండి, ఇట్లాంటి ఫ్లవర్స్ ఉండడం వల్ల ఎక్కువ బటర్ఫ్లైస్ అవన్నీ వస్తుంటాయి. దానిల వల్ల కొన్ని అంటే బాగా అంటే హెల్తీగా ఉంటుంది అనమాట, కూల్గా. కానీ అంత గార్డెన్ చాలా బాగుంటుంది. సో ఎక్కువసేపు గార్డెన్లోనే ఉండాలనిపిస్తుంది, బట్ కొంచెం కష్టం ఉంటుంది, పని అది ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఓకే, పని ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. న్యాచురల్గా ఎరువులేసి పెట్టుకున్న గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.